వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఇల్లుని ఎప్పుడైతే అంటించారో దాని తర్వాత వారిని పరామర్శించేందుకు నిన్న విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రాహీంపట్నం నుంచి ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆయన పర్యటనలో కొంతమంది కార్యకర్తలు చనిపోయారంటూ కూడా కొన్ని వార్తలు బయటకైతే ప్రచారం చేస్తా ఉంది. నిజానికి ఒక వ్యక్తి అయితే చనిపోయారు, బట్ కొంతమంది చనిపోయారంటూ కూడా ఒక వార్తలు రాసే ప్రయత్నం చేస్తా ఉంది. అండ్ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ గా ఉన్న పార్టీస్ అన్ని కూడా దీన్ని హైలైట్ చేసి ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని గురించి మనతో పాటు డిస్కస్ చేసేందుకు పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండల అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ఏమంటారు, మరి గతంలో ఇంకా ఏ పార్టీ నాయకుల పర్యటనలో ఇటువంటి ఘటనలు జరగలేదా అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పెద్దిరాజు గారు. నమస్తే. రైట్, మీరు ఎలా స్పందిస్తారు ఈ యొక్క ఘటనపై? అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనల వల్ల కార్యకర్తలు చనిపోయారనే వార్తని ప్రచారిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనిపైన మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు పరామర్శ అనేది ఏ విధంగా చేసుకుంటామో మన తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. వారు ఇబ్బందుల్లో ఉన్నారంటే మనం పరామర్శించడానికి ఎలా వెళ్తే ఒక 5-10 మంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక 50 మంది 100 మంది వెళ్తారు. కానీ పక్క నియోజకవర్గాల నుంచి, పక్క జిల్లాల నుంచి జనసేకరణ చేసి, జన సమీకరణ చేసి, అదేదో బల నిరూపణ లేక ఆ యొక్క ఏదైతే మన పరామర్శకి వెళ్ళటం అనేది దురదృష్టం. ఎంచేదంటే ఈవేళ ఇప్పుడే అంటున్నాం మీడియాలో, మనం మన ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు యువకులు ఏదైతే వైసీపీ సంబంధించి ఒక గ్రామ అధ్యక్షుడు, అతను వైసీపీకి రాంబాబు గారు ఆయన పేరు. అతను నిజంగా ఆ దాహానికి వాటర్ కూడా టైంకి వాటర్ లేక సొమ్మసిల్లి అతను చనిపోయిన పరిస్థితి. అదే విధంగా ఇంకొక వారి కార్యకర్తే మోటార్ సైకిల్ మీద నుంచుని బైకు నడుపుతూ కేకలేస్తూ వెళ్ళి గేట్ ని గుద్దేశారు. ఆ దెబ్బలతో ఆయన చనిపోయారని వార్తలు రావటం వింటున్నాం. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, అదే విధంగా ప్రజల్లో రాజకీయ నాయకులు ఒక ఏమంటారు దాన్ని, ఒక సునకనై గౌరవం లేని విధిగా అయిపోయే విధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రవర్తన గాని. అంటే నేను అనేది ఏంటంటే ఏ పార్టీ అయినా అదే విధంగా మాట్లాడుకుంటాం. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సమస్యలు ఏదన్నా ఉంటే, మొన్నే ఈస్ట్ గోదావరిలో మాట అనుకుందాం, బ్లూ అవుట్ ఒకటి రేజ్ అయింది. అనేక మంది నాయకులు వచ్చి అక్కడ సందర్శించి వెళ్ళారు. అటువంటి వీటికి ప్రజలకు నష్టం జరిగేట్లకి రావట్లే. ఆయన వైసీపీలో ఉన్న ఏదైతే నాయకులు గోండాలు దాదాగిరి చేసిన వాళ్ళకి, నిజంగా 4 సార్లు సీఎం ముఖ్యమంత్రిగా చేసిన ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు మాట్లాడారో విన్నాం. ఏ విధంగా ఆయన్ని అమ్మనాభూతులు తిట్టారో అమ్మటి రాంబాబు గారు మనం విన్నాం. దాని మీద కొంతమంది కార్యకర్తల్లో కొంచెం బాధ, ఆవేదన కలిగి వారి ఇంటికి ఎల్లు ఉండొచ్చు. కానీ వాటికి ఈయన పరామర్శ పెట్టుకుని వేలాది మందిని జన సమీకరణ చేసుకుని వారి ఇంటికి వెళ్ళి వారిని సందర్శించడానికి ఇంటికి వెళ్తే బయటి ప్రాణ నష్టం జరుగుతుంటే నిజంగా ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వారి పార్టీ, వారి నాయకులు, వారి అధిష్టానం ఆలోచించుకోవాలి. ఇవి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే గతంలో జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పర్యటించినప్పుడు ఇటువంటి జరగలేదా? తొక్కిసలాట జరిగింది. మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది. పుష్కరాలకి టైం అనుకుంటా రాజమండ్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం గా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పుష్కరాలు వచ్చాయి మనకి, మొదటి పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత. మరి అప్పుడే కదా ఆయన రాజమండ్రి పుష్కరాలు గోదావరి నది దగ్గర మరి తన పూజా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కరు ఇద్దరు కాదు అక్కడ చనిపోయింది. అది చాలా దుర్ఘటన. మరి అంటే ఒక నాయకుడు ఇంకొక ప్రజల దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర కావచ్చు, వాళ్ళకి ఏదైనా జరిగితే వెళ్ళడం సహజం. అది టీడీపీ అయినా, జనసేన, వైఎస్ఆర్సీపీ అయినా, ఏ నాయకుడైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఓకే, అది నిజంగా భక్తి భావంతో ఆగాలి. ఏదైతే పుష్కరాలు క్రౌడ్ ఎక్కువయ్యి ఆ రోజు జరిగిన సంఘటన అది. అందరూ బాధపడ్డారు, మనందరం కూడా చింతించాం. అందులో అసలు డౌట్ ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ
కొన్ని కావాలని ఈ ఎవరో చనిపోలేదు, ఏం జరగలేదు అక్కడ. ఇతను ఏదైతే అమ్మటి రాంబాబు గారు నిజంగా ఆ తిట్టిన దారుణమైన బూతులు ఆ యొక్క సహించలేక కొంతమంది కార్యకర్తలు ఆ ఇంటి మీదకి వెళ్ళిన మాట వాస్తవం. అందులో వైసీపీ నాయకులు కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఈ సంఘటన వేరు, ఆ సంఘటనలు వేరు. ఆ సంఘటనలకి కంపల్సరీగా ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్తారు. అవి అవి ఓకే. కానీ ఇటువంటి వీటికి కూడా దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి కార్యకర్తలు చనిపోయే విధంగా వారికి ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి వారి నాయకులే చనిపోయే పరిస్థితిని తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నాం. అది రైట్. అంటే లైక్ మీరు మాట్లాడింది కరెక్టే. నిజంగా నాయకులు కాదు, రాజకీయ నాయకులు కాదు, అసలు జాగ్రత్తగా ఉండాల్సింది కార్యకర్తలు, సామాన్య ప్రజలు. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను అడిగేది ఏంటంటే, అంటే ఓవరాల్ గా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చనిపోయారనే ఒక ఇదేదైతే టాపిక్ ఉందో దీన్ని మళ్ళీ ఆ పార్టీ పైన, ఆ నాయకుడి పైన రుద్దే ప్రయత్నం కావాలని కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ కావాలని చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ కల్తీనయ్య ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. కల్తీనయ్య డైవర్ట్ చేయడానికి కాదండి, అది కోర్టు వ్యవహారం. కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి, అవి తేల్చుకుంటాయి. తొందరపడిపోయి వైసీపీ నాయకులు గుళ్ళకి వెళ్ళిపోయి అబ్బో అప్పుడు అపసారం జరగలేదని అబద్ధాలు ఆడటం, తర్వాత ప్రజలు తప్పుదోవ పట్టించడం, వీళ్ళు మళ్ళీ ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబూతులు తిట్టడం, ఈ ఎంతవరకు కరెక్ట్? ఈ తిట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఉన్న కార్యకర్త గాని నాయకులు గాని దాని మీద బాధపడటం, దాని మీద కొంచెం ఏదైతే మా నాయకుడిని తిట్టారనే బాధ, ఆవేదన ఉంటదో ఆ ఆవేదనతో ఎవరైతే తిట్టారో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళకపోయినా వారి మీద కొన్ని మాటలు మాట్లాడటం అన్ని పార్టీల్లో ఉంటది, మా పార్టీలో కూడా ఉంది. అంటే అసలు ఓవరాల్ గా చెప్పాలంటే అసలు అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పే. కానీ కల్తీనయ్య విషయం మరి సిట్టు విచారణ జరిపి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కొన్ని విషయాల్ని బయటికి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే ఇంకా ఎంక్వైరీ ఉంది, పూర్తి అయిపోలేదు. దాన్ని ఫ్లెక్సీలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పెద్దిరాజు గారు? ఫ్లెక్సీలు ఏమని పెట్టారు? వీళ్ళు డిసైడ్ అయిపోయి మాకు అసలు కల్తీ జరగలేదని కోర్టు తీర్పు ఇచ్చేసిందని వీళ్ళు అడావిడి చేస్తుంటే, కాదు ఆ కోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందని ఆ తీర్పిచ్చిన పత్రాలని పెద్దగా ముద్రించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు వేశారు. ప్రజలకు అర్థం అవటానికి వేశారు అంతే. ఒక్క నిమిషం, మనతో పాటు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్సీపీ లీడర్ నాని నేతల. అంటే రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఏ పార్టీకి సంబంధించి అయినా సరే. మొన్న టీడీపీ కార్యకర్తలు కావచ్చు, పాపం వాళ్ళందరూ రెచ్చగొట్టి దాడి చేయించే ప్రయత్నం చేశారు ఆ కార్యకర్తలతో. వాళ్ళపైన ఖచ్చితంగా ఒకవేళ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే వారిపైన ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని హింసించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. నాయకులు బాగానే ఉంటారు, సామాన్య ప్రజలు కార్యకర్తలు ఖచ్చితంగా నలిగిపోతారు. రైట్. నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా నాని గారు. రైట్, ఒక్క నిమిషం, అతను మళ్ళీ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక్క నిమిషం మనం వెయిట్ చేద్దాం. సో నిజంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిమానించే వారి కోసం సహజంగా జనాలు తరలి రావడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ ఆనవాయితీ. మన ముందు సీనియర్ నాయకుల దగ్గర నుంచి కూడా ఉంది ఈ ఆనవాయితీ. పాదయాత్ర చేసినా, లేకపోతే ఏదైనా సభలు ఏర్పాటు చేసినా, లేకపోతే ఇంకోటి ఏది చేసినా అక్కడికి వచ్చి చాలా మంది జనం వాళ్ళ అభిమాన నాయకుడు మాట్లాడుతుంటే వాళ్ళు కింద నుంచి కేకలు పెట్టి, ముఖ్యంగా ఇటువంటిదంతా కూడా జనసేన పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో కావటం, అతనికి ఉన్న ప్రజల్లో క్రేజ్ కావటం, ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల నుంచి కూడా ఎంతో మంది తరలి వచ్చి అక్కడ సభను కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా దాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ అతను మా పైనుంచి మాట్లాడుతుంటే కింద నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ బైక్ స్టంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సభలకి వచ్చి తిరిగి వెళ్తున్న టైంలో కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఆ ఘటనలు కూడా ఉన్నాయి. అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, పెద్దిరాజు గారు, మీకు నాని గారు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్, మనం నాని గారు మీకు ఓకే అనుకుంటే నేను ఇంకా కంటిన్యూ చేస్తా ఇది. చెప్పండి. సో నిన్న జగన్ పర్యటనలో ఇద్దరు చనిపోయారు. ఆయన పర్యటన వల్ల చనిపోయారు. అలాగే అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో ఆగిపోయినాయి.
తర్వాత చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ లోకి వస్తుంటే పబ్లిక్ జనాలు ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక గొప్ప నాయకుడు వస్తున్నప్పుడు, ఒక ఎక్స్ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసే స్థాయిలో పోలీసులు ఎక్కవలసిన బాధ్యత ఎవరిది? వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని. వీళ్ళు కావాలనే అక్కడ సెక్యూరిటీ లేకుండా చేశారు. పోలీస్ వ్యవస్థ యొక్క లోటు చాలా చక్కగా కనబడుతుంది, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం చక్కగా కనబడుతుంది ఈ మీటింగ్ లో. ఇంకోటి మీరు ఏమన్నారంటే ఒక ఇద్దరు చనిపోయారు జగన్ గారి పర్యటనలో అంటా ఉన్నారు. వాస్తవానికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబస్తులే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? అతను ఆల్రెడీ గుండె జబ్బుతో బాధపడతా ఉన్నాడు, తన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అని చెప్పి. ఇది హాస్పిటల్ దగ్గర జరిగింది. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే గనక అవునవునవును వాస్తవానికి నిజం చెప్పాలంటే గనక ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాలు జరిపించారు. మీకు అందరికీ తెలుసు, రాజమండ్రిలో. అదే డిస్కషన్ చేస్తాం. తొక్కిసలాట కోసం చెప్తున్నా. తొక్కిసలాట ఎందుకు జరిగిందనే కారణం కూడా చెప్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారు కానీ వారి యొక్క ప్రభుత్వం కానీ అప్పుడు వీడియోలు తీసుకోవడం కోసం జనాలందరినీ కట్టడి చేసేసి వీళ్ళు వీడియో షూట్లు చేస్తా ఉంటే ఒక్కసారిగా జనాలు వదిలేసరిగా తొక్కిసలాట జరిగి సుమారుగా 11 నుంచి 18 మంది చనిపోయారు ఆ రోజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా మీటింగ్లు అటెండ్ చేస్తే ఒక మీటింగ్ లో 8 మంది చచ్చిపోయారు, ఒక మీటింగ్ లో 7 చచ్చిపోయారు, ఒక మీటింగ్ లో 4 చనిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో ఈ స్థాయిలో జనాలు చనిపోయారు. దానికి కారణం ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగత నిర్లక్ష్యం అది. కానీ నిన్న జరిగింది ఏదైతే ఉందో ఇది పోలీసు వారి యొక్క నిర్లక్ష్యంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇది అంటే నానిగారు ఇది గనక పోలీసుల నిర్లక్ష్యం అని మీరంటే మరి టీడీపీ గవర్నమెంట్ లో కూడా పోలీసుల నిర్లక్ష్యం అని చెప్పేసి అంటారు కూడా. అది కూడా చెప్తున్నా. పోలీసుల నిర్లక్ష్యం ఎలా అవుతుంది? అది ఇప్పుడు జనాలందరినీ, ఇప్పుడు పోలీసు వారు ఎంతవరకు కాస్తారు? జనాలందరినీ కట్టడి చేసిన వాళ్ళు ఎవరు? ఈ టీడీపీలే కదా. వాళ్ళు షూటింగ్ తీసుకోవడం కోసం ఆపారు జనాలు. ఇక్కడ ఎవరు జనాలు ఆపలేదు కదా. ఇక్కడ జనాలకి ఫ్రీ హ్యాండ్ కదా. ఇక్కడ మీరు వద్దు అని చెప్పి ఆపుతూ ఉంటే, ఆంక్షలు పెడతా ఉంటే తోటల్లోంచి వస్తా ఉన్నారు, కొండలెక్కి వస్తా ఉన్నారు, కాలువలు దాటి వస్తా ఉన్నారు, బండ్లు వేసుకు వస్తా ఉన్నారు. ఆఖరికి ప్రజల గణలతో కూడా ప్రజలను ఆపే ప్రయత్నం చేసేది కూటమి ప్రభుత్వం. ఎవరు కూడా వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా వస్తున్నారు కదా, వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఆగలేదు. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో జగన్ గారికి వస్తున్నటువంటి ఆధారం తట్టుకోలేక, ఈ లడ్డూ మ్యాటర్ని డైవర్ట్ చేయలేక ఇవాళ ఆల్రెడీ భారతదేశం అంతా వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మీద చేసిన తప్పు మీద. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశంలో ఈ వెంకటేశ్వర స్వామి గారి భక్తులందరూ కూడా ఏం కోరుకున్నారంటే నిజంగా వచ్చేటువంటి రిపోర్ట్ లో ఎలాంటి కల్తీ జరగకుండా రావాలి అని అందరూ కోరుకుంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం ఖచ్చితంగా కల్తీ జరిగే ఉండాలని రావాలని కోరుకున్నారు వీళ్ళు మాత్రం. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్. అంటే ఇప్పుడు అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఈ పర్యటనలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని కూడా మళ్ళీ కావాలనే రుద్దుతున్నారు, కేవలం ఈ కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి. మీరు చెప్పేది అదే కదా, ఇండైరెక్ట్ గా అట్లనే చెప్తున్నారు మీరు. ఇండైరెక్ట్ గా కాదు సార్, డైరెక్ట్ గా చెప్తాను మీకు. రాష్ట్రంలో గత వారం రోజులుగా జరిగిన సినారియో మీరు చూస్తే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానివ్వండి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానివ్వండి, ఈ విషయస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా ఏం చేస్తా ఉన్నారు? లడ్డు విషయం డైవర్ట్ చేయాలా, వైజాగ్ ఉన్నటువంటి గీతం కాలేజీ ల్యాండ్ విషయం డైవర్ట్ చేయాలా, అదేవిధంగా రైల్వే కోర్టు ఎమ్మెల్యే ఇష్యూ డైవర్ట్ చేయాలా, ఇన్ని విషయాలను డైవర్ట్ చేయడానికి లడ్డును వాడుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేత కావట్లేదు, కానీ పోలీసులకి ఫ్లెక్సీలకి కాపలా కాస్తున్నారండి. అంతకంటే దౌర్భాగ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అడిగిందే నేను ఒక్క నిమిషం. మనతో పాటు మాట్లాడుతున్నారు టీడీపీ మండల అధ్యక్షులు పెద్దిరాజ్ గారు ఉన్నారు మీతో పాటు లైన్ లో. సార్ నమస్తే అండి. మళ్ళీ మీకు ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. టీడీపీ గవర్నమెంట్ లో పోలీసుల యొక్క పద్ధతి ఎలా ఉంది, మీరేం చెప్తారు? అంటే ఈ నాని గారు ఏమన్నారంటే టీడీపీ గవర్నమెంట్ లో పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించట్లా, అంటే పార్టీలకి పనిచేస్తున్నారు అనేది ఆయన అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ గవర్నమెంట్ లో ఎట్లా చేసిందో ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుందనేది వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఏదైతే భారతి రెడ్డి గారు ఉన్నారో వారిని ఏదైతే టీడీపీకి సంబంధించి ఒక నాయకుడు బూతు మాటలు మాట్లాడారని దగ్గర 48 రోజులు జైలుకు పంపించారు. 48 రోజులు జైల్లో ఉన్నాడు అతను కుర్రాడు.
మంచి అంటే పరిణామమే కదా సార్ అది. పక్షపాతం అందరూ మెచ్చుకునే విషయం అది ఖచ్చితంగా. ఎక్కడా పక్షపాతం లేకుండా ఈవేళ పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. నాయకులు కూడా ఏ నాయకుడు తప్పు చేసినా ఆ యొక్క తప్పుని ఏదైతే నాయకులు ఉన్నారో వారు అటువంటి తప్పు చేయకూడదని, మళ్ళీ మళ్ళీ చేస్తే దానికి చర్యలు ఉంటాయని, డిపార్ట్మెంట్ ను కూడా పార్టీని చూడొద్దని చెప్పే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఏం చేత ఈ మాట అంటున్నామంటే, నిజంగా వారు ఇంకా ఏదైతే అమ్మటి రాంబాబు గారిని, ఏదైతే మన మన ఈయన జోగి రమేష్ గారిని, వాళ్ళకి ఇప్పుడే మాట్లాడుతున్నారు నాని గారు పాపం వారి మీద దాడి జరిగిపోయిందని. దాడి కాదు, ముందు వారు మాట్లాడే విధానం చెప్పండి ఒకసారి. ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, రాష్ట్రం కోసం ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రాన్ని తయారు చేయాలని, ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన అహిర్నిశలా కష్టపడే నాయకుడిని సార్ అంటే వెద్రాజ్ గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే, కాసేపు ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు అని అంటారు. అవును, అది అది వేరే అండి, అది వేరే మాట్లాడదాం. ఏమంటే అటువంటి వ్యక్తిని అమ్మనా బూతులు తిడితే ఈ నాయకులు వీరంతా సమర్థిస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. మళ్ళీ దానికి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తాం, పరామర్శకు మళ్ళీ జన సమీకరణ చేసి వేల మందితో పరామర్శ చేస్తారండి. ఒక్క నిమిషం నాన్నగారు చెప్పండి. తెలుగుదేశంలో ఈ కలిసి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి ఉంది ఒక అబద్ధాన్ని పదే నిజమని చెప్పి రుద్దడం. ఒక అబద్ధాన్ని పదే రుద్దడం ఈ మండల స్థాయి నాయకుల దగ్గర కూడా నేర్పినట్టు చంద్రబాబు నాయుడు మీకు వచ్చేస్తుంది, మాకు కాదు. మాకు ప్రజలకు సేవ చేయడం మాత్రమే నేర్పింది పార్టీ. మిమ్మల్ని మండల అధ్యక్షుడు అంటే మీరు నాన్నగారు మాట్లాడతారు, నేను ఏరా అంటే మీరు ఏరానే అంటారు. నేను గౌరవం ఇస్తే మీరు నాకు గౌరవం తిరిగిస్తారు సార్. నేను గౌరవం లేకుండా మాట్లాడితే మీరు గౌరవం లేకుండా మాట్లాడతారు. అదే నాని గారు వ్యక్తిగతంగా అంబటి రాంబాబు గారు ఏ సందర్భంలో తిట్టాడు ఆయన? అతన్ని ఒక మహిళా నాయకురాలు పట్టుకుని, ఒక గ్రంథాలయ చైర్మన్ పట్టుకుని లంచ కొడగా తిరుగుతుంటే ఒక ఆడ మనిషి, మీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మీరంతా కూడా, మీ నాయకులందరూ కూడా దానికోసం మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి అతను జస్టిఫైడ్ దుర్భాషలు ఆడినప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు ఎక్కడ దొంగనప్పుడు నాన్నగారు గ్యాప్ మిస్ అవుతున్నారు మీరు. ముందు అమ్మటి రాంబాబు గారు తిట్టేసిన తర్వాత జనాన్ని చూసి డిపార్ట్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల తిట్టుకుంటూ వచ్చింది ఆవిడ. నాని గారు నేను అడుగుతాను అతనికి అర్థమయ్యేటట్టు నేను అడుగుతా సార్. కరెక్టే, పెద్దరాజు గారు చెప్పింది కరెక్టే. అంటే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీలకు సంబంధించి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఆయన్ని దుర్భాషలు ఆడారు. అందుకే ఆయన పాపం ఆ కోపాన్ని కట్టలు తెంచుకుని బయటికి ఆ మాటలు వచ్చేసి పాపం అనేసారు ఆయన. తర్వాత విత్ పోలీస్ ప్రొటెక్షన్ ఆ మహిళ నిజంగా చాలా దారుణంగా మాట్లాడింది. ఇంకా అంబటి రాంబాబు గారు కేవలం నార్మల్ గానే ఒక మాట అనేసి కూర్చుని వెళ్ళిపోయారు. పోలీసుల ప్రొటెక్షన్ తోటి ఆ మహిళ వచ్చి ఎంత దారుణమైన మాటలు మాట్లాడింది. మరి ఆ మహిళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంది టీడీపీ ప్రభుత్వం? పెద్దరాజు గారు మీరేం చెప్తారు? కంపల్సరీ తీసుకుంది, స్టేషన్ పిలిపించారు, ఆవిడ మాటలు రికార్డ్ చేశారు. అది కూడా చూసుకోమనండి. ఆవిడ కూడా రాంబాబు గారు ఆవిడ తిడితేమో స్టేషన్ పిలిపించి దండేసి కూర్చోబెడతారా? అంబటి రాంబాబు గారు తిట్టినందుకేమో 14 రోజులు రిమాండ్ వేస్తారా? ఆ గ్రంథాలయ చైర్మన్ తిట్టినందుకేమో స్టేషన్ పిలిచి కూర్చోబెట్టి సంతకం పెట్టి పంపిస్తారా? ఇదే పోలీసులు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ర్యాంకింగ్ 2వ స్థానంలోను 3వ స్థానంలోనే ఉండేది. ఇవాళ పోలీస్ ర్యాంకింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ మనం రిలీజ్ చేసిన రిపోర్ట్ చూడండి. మీరు 40వ స్థానానికి పడిపోయింది పోలీస్ రిక్రూట్మెంట్. నాన్నగారు మీ దృష్టిలో పడిపోతుంది, మా దృష్టిలో పడదు, ప్రజల దృష్టిలో పడదు. ప్రజల దృష్టిలో పడటమంటే డైరెక్ట్ అది కాదు సార్. నాన్నగారు మీరు ఇప్పుడు సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది మొన్న. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40వ స్థానంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2వ స్థానంలో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. రైట్, టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, నాయకుల యొక్క పర్యటన గురించే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అంటే ఇష్యూని ఒక పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు ఇట్లాంటి ఆరోపణలు చేసుకొని ఒక ఇష్యూని పూర్తిగా చంపేస్తున్నారు. ప్రజల యొక్క మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి.
తింటున్నాయి కదా, ఆల్రెడీ దెబ్బతిన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లడ్డు విషయం మీద వివాదం జరుగుతా ఉందో, ఈ ఒక్క వివాదాన్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా తన అధికార దుర్వినియోగాన్ని దాచిపెడతా ఉంది. ఇవాళ గీతం కాలేజీలో 100 ఎకరాలు తన అల్లుడికి దోచిపెడతా ఉంది. ఈ విషయాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే యొక్క రాసలీల ఒక విషయం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని డైవర్ట్, రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఆ ఇష్యూని డైవర్ట్ చేసే పరిస్థితి లేదు నాని గారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ NHRC లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ కూడా త్రిసభ కమిటీని ఏర్పాటు చేసి అతను విచారణకు పిలిచారు. విచారణ కూడా జరిగింది. అలాగే 7 రోజుల పాటు తాత్కాలికంగా అతన్ని సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. దానిపైన అంటే కూటమి ఎలా యాక్షన్ తీసుకున్నది అయితే నేను చెప్పలేను, కానీ జనసేన పార్టీ అయితే మాత్రం సీరియస్ గానే వారిపైన చర్యలు తీసుకుంది అని అయితే మాత్రం స్పష్టంగా అర్థమైంది, కనిపించింది. ఇప్పుడు గీతం కాలేజీలు ఇవన్నీ చెప్తున్నారు, అవి వద్దండి. ఇప్పుడు మీరు ఇది దేనికి పెట్టారు? పరామర్శల్లో 2 యువకులు చనిపోయారు. ఈ పరామర్శ ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. ఇప్పుడు అమ్మటి రాంబాబుది ఆపేద్దామండి. జోగి రమేష్ గారు, మీకు జోగి రమేష్ గారు మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడే మాటలు కనీసం నాని గారు మీ పార్టీ నాయకులు గాని మీ నాయకత్వాన్ని గాని మీకు గాని నచ్చుతుందా? ఏం చేత ఈ మాట అంటున్నానంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్డు వాడుతున్నాడు ఇప్పుడు ఈయన జోగి రమేష్ గారు. ఏమంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర బీసీ కదా, అర్ధరాత్రి గోడలు దాటి వెళ్ళి అరెస్ట్ చేసి దగ్గర 40 రోజులు ఆయన్ని హింసించారు, రిమాండ్ పెట్టి. అదే విధంగా ఏదైతే ఆయన మా నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు మీ వెహికల్ మీ వెహికల్ ఒకసారి ఆపాల్సింది సార్. అంటే నెట్ రావట్లేదు, ఇది స్టక్ అవుతుంది. పెద్దరాజు గారు మీ వెహికల్ ఆపాలి. అచ్చెన్నాయుడు గారు ఏదో ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని గోడపై నుంచి లాగేసి బ్లడ్ కూడా ప్యాంట్ లోంచి బ్లడ్ ఇదంతా అయిపోయినప్పటికీ కూడా ఆయన్ని తీసుకెళ్లి రిమాండ్ కి పంపించి ఎంచుమించి 7-8 పోలీస్ స్టేషన్లు తిప్పి అన్ని చేసింది వైసీపీ ప్రభుత్వం కదా, వైసీపీ నాయకులు కదా. దళిత నాయకుడిని సుధాకర్ గారిని మాస్కర్ పాపానికి ఆయన రోడ్డు మీద ఈడ్చేసి బట్టలు ఇప్పేసి పిచ్చోని చేసి చంపేశారు. అటువంటి కనిపించట్లేదు ఈ నాని గారికి. అదే విధంగా ఏదైతే కాకినాడ ఒక డ్రైవర్ దళిత సోదరుడు చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. ఇటువంటి అగత్యాలన్నీ అప్పుడు ప్రభుత్వం, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించి ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి చేసి నాశనం చేసేసి ఈవేళ భయభ్రాంతులు గురి చేసి ఈవేళ ఏదో మేము చాలా నీతిగా పరిపాలించేసాం, మీరు ఎలా చేస్తారు ఇలా చేస్తారు, ఒక్క మంచి పని కూడా 100 పెన్షన్ 4000 చేసాం, అమరావతి పరుగులు పెడుతుంది, పోలవరం పూర్తవుతుంది, ఈవేళ గుంతలని రోడ్లు రాష్ట్రం అంతా కూడా వేసిన ఘనత ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని. మీ ప్రభుత్వంలో ఎంతమంది ప్రయాణికులు మీ పార్టీ నాయకులు కూడా ఆ గుంటల్లో పడి కాలు చేతులు ఎరగొట్టుకుని ప్రాణాలు కోల్పోయిన అనేక మంది ఉన్నారు. ఎన్నోసారి ఆలోచించండి. అంతేగాని ఈ లేనిపోని అన్ని మాట్లాడి కింద నుంచి పై వరకు మేము అబద్ధాలు ఆడటం కాదు, మీరు ఎన్నతో పెట్టిన విద్య మీకు అబద్ధాలు. సార్ రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడడం కొత్త ఏం కాదు సార్. మాట మీద నిలబడతాం, మాట మీద చేస్తాం అనేది పాపం ప్రజలు ఇప్పటికే చాలా మంది నాయకులను చూసి మోసపోయారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో అంటే ఒక పార్టీ నిజం చెప్పుద్ది, ఇంకో పార్టీ అబద్ధం చెప్పుద్ది అనేది నమ్మే సిచ్యువేషన్ లో అయితే ప్రజలు లేరు. నరేంద్ర మోడీ గారి ఆశీస్సుతో ఇవాళ ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జోడించిన బండి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది మట్టుకు వాస్తవం. ఆ నాయకులు ఏదో గౌరవం లేక మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మాకని ఉక్రోషంతో మాట్లాడి మాటలు తప్ప ఈ ప్రభుత్వం కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చక్కగా పరిపాలించారు. రైట్ థ్యాంక్ యూ పెద్దిరాజ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, అంటే ఈ ఇష్యూ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏదైతే పర్యటనలు ఉన్నాయో వారి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా మరణించినా లేకపోతే వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తినా, రూలింగ్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇబ్బంది తలెత్తినా లోకల్ లీడర్స్ నుంచి లోకల్ లీడర్స్ నుంచి అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జోగి రమేష్ గారి ఇంటికి, అలాగే మన
అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అండ్ జోగి రమేష్ గారి పైన కూడా అటువంటి సెక్షన్స్ పెట్టి అతను ఆల్రెడీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అనే విషయాన్ని అయితే మాత్రం తీవ్రంగా ఆ పార్టీ పైన అతని పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొక పక్క కల్తీ నెగిటివ్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నారని ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పైన ఆరోపణలు, టీడీపీ పై నుంచి వైఎస్ఆర్సీపీకి ఆరోపణలు. బట్ జనసేన మాత్రం చాలా కూల్ గా ఉంది. అండ్ జనసేన పార్టీ విషయాలు కూడా ఖచ్చితంగా చర్చించాలి. ఎందుకంటే పార్టీ నుంచి కీలకమైన వ్యక్తులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్తాను. దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.